ఇంజనీరింగ్, మెడిసిన్ రంగాలకు భిన్నంగా ఆలోచించి దేశ ఆర్థిక స్థితులను నడిపించే ఫైనాన్స్ రంగం వైపు అడుగులు వేయాలనుకునే యువతకు సీఏ, సీఎంఏ కోర్సులు మంచి కెరీర్ మార్గాలుగా నిలుస్తున్నాయి. సాధారణంగా ఈ ప్రొఫెషనల్ కోర్సులను పూర్తి చేయడమే సవాల్గా భావిస్తుంటారు చాలా మంది. కానీ జాతీయ స్థాయిలో ఏకంగా సీఎంఏ ఫైనల్ టాప్ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు గుంటూరుకు చెందిన మోక్షిత్ వంశీకృష్ణ. ఆసక్తి, పట్టుదల ఉండాలే గాని ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపించాడు. ఈ విజయం వెనుక ఉన్న సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఇలాంటి మరిన్ని విషయాలు అతడి మాటల్లోనే విందాం. జాతీయ స్థాయిలో సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో గుంటూరు చెందినటువంటి మోక్షిత్ మట్టుపల్లి మొదటి ర్యాంకు సాధించారు. జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి గుంటూరు ఖ్యాతిని అందరికీ తెలియజెప్పడమే కాకుండా తనదైన రంగంలో ముందుకెళ్లేందుకైతే ఆసక్తిగా అతను వెళ్తున్నారు. మరి ఈ రంగంలోకి రావడానికి కారణాలు ఏంటి? ఈ ర్యాంకు సాధించేందుకు అతను ఎలా శ్రమించారు? ఈ విషయంపై మాట్లాడతాం. మోక్షిత్ ఎట్లా సీఎంఏ రంగంలోకి ఎందుకు రావాలనుకున్నారు? దానివైపు, ఆ కోర్సు వైపు ఎందుకు మీరు ఆసక్తి చూపించారు? అసలు నేను 10th చదువుకుంటున్నప్పుడు నాకు సిఎంఏ కోర్సెస్ గురించి చాలా ఇండెప్త్గా తెలిసింది. అండ్ నాకు సైన్స్ స్ట్రీమ్ కోర్సెస్ కంటే మేనేజ్మెంట్ స్ట్రీమ్ ఆర్ కామర్స్ స్ట్రీమ్ కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అండ్ అనదర్ మేజర్ రీజన్ నేను ఎందుకు సిఎంఏ చూస్ చేసుకున్నాను అంటే టైం టేకెన్ ఫర్ ద కోర్స్ అనమాట. సో ఇప్పుడు సిఎంఏ ఎవరన్నా ఫస్ట్ అటెంప్ట్లో ఆల్ లెవెల్స్ క్లియర్ చేయగలిగితే అరౌండ్ 4 years or 5 years after your intermediate, along with ఒక 3 years ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్తో పాటు క్వాలిఫై అయిపోవచ్చు సిఏ ఆర్ సిఎంఏ కోర్స్. సో దాట్ ఈస్ మెయిన్ రీజన్ ఐ చోజ్ సిఏ ఆర్ సిఎంఏ. మీ ప్రిపరేషన్ ఎలా సాగింది? అంటే ఎంత టైం దీనికోసం? సబ్జెక్ట్ వైజ్ అలొకేషన్ ఉంటుంది కదా, టైమింగ్. సో మొత్తం ప్రిపరేషన్ ఎలా ఉంది? సబ్జెక్ట్ వైజ్ ఎట్లా మీరు ప్లాన్ చేసుకున్నారు? నేను సిఏకి అయితే ఒక 5 to 6 months ఆఫ్టర్ క్లాసెస్ నేను ఫర్ ప్రిపరేషన్ అండ్ రివిజన్ స్పెండ్ చేశాను. అండ్ ఫర్ సిఎంఏ నేను సెపరేట్గా 2.5 months ఆఫ్టర్ మై సిఏ ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు సిఎంఏ కోర్సెస్ స్పెషాలిటీ ఏంటంటే దే యాక్ట్ యాజ్ అ ఫౌండేషన్ ఫర్ ఎనీ బిజినెస్ యూ వాంట్ టు డూ ఆల్సో ఇన్ ద ఫ్యూచర్. నాట్ ఓన్లీ జాబ్ సెక్యూరిటీ, దట్ ఈస్ ఆల్సో దేర్ ఫర్ పీపుల్ హూ డు నాట్ వాంట్ టు గో ఇన్ టు ఎ బిజినెస్. బట్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ ఐ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కోర్స్. అండ్ వన్ మేజర్ కాజ్, లైక్ ఐ సెడ్ బిఫోర్, ఇస్ టైమ్ డ్యూరేషన్. సో సిఎంఏకి 4 to 5 yearsలో కంప్లీట్ అయిపోయి అరౌండ్ 21-22 yearsలోనే యూ కెన్ డూ వాట్ యూ వాంట్ విత్ లైఫ్ అనే ఒక ఫ్యాక్టర్ ఇస్ వాట్ అట్రాక్టెడ్ మీ మోర్ టువర్డ్స్ దిస్ కోర్స్. సాధారణంగా ఈ ప్రిపరేషన్ టైంలో మీ జనరల్గా ఏంటంటే పిల్లలు, కాలేజ్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఏంటంటే కొంత టీవీ చూడాలను, సినిమాలను, లేకపోతే సోషల్ మీడియా, ఫోను, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. సో ఆ విషయంలో ఎలాంటి కంట్రోల్ మీరు పాటించారు? నేను సిఏ అండ్ సిఎంఏ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ వాజ్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ సోషల్ మీడియా. So I personally deactivated my Instagram, my YouTube. Like YouTube lo kuda shorts disable cheskune option untadi, so I did that. And I removed my subscriptions YouTube lo. Necessary channels ke ante academic related content I used to watch in YouTube. So unless you stay away from social media, it's hard to crack a course like CA and CMA. CA and CMA అనేది not only academic strength necessary అయిన కోర్సెస్ ఒకటే కాదు, they also need mental strength. So you have to be consistent and you have to be free from all distractions when you're pursuing this course. లెగసీ చూస్తున్నాను, నాన్నగారు కావచ్చు, అమ్మగారు కావచ్చు, వీళ్ళు కూడా ఈ ఫీల్డ్లోనే ఉన్నారు. సో దాన్ని కంటిన్యూ చేయాలనేది మెయిన్ ఆసక్తే, లేకపోతే జనరల్గా ఈ ప్రొఫెషన్కి ఉన్నటువంటి ఒక గౌరవము, దానికి ఉన్నటువంటి ఆ స్టేచర్ని చూసి మీరు ఇట్లా ముందు చూస్ చేసుకున్నారా? నేనైతే 2 ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అనే చెప్తాను. సో మా పేరెంట్స్ ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వటం వల్ల నేను యంగ్ ఏజ్ నుంచే ఈ ప్రొఫెషన్కి ఉన్న వాల్యూ చూశాను. సో 2 నా మైండ్లో ఉన్నాయి కాబట్టి ఐ చూసన్ సిఏ అండ్ సిఎంఏ. ఇప్పుడు సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్కి ఈవెన్ ఇన్ ద జాబ్ మార్కెట్ డిమాండ్ చాలా పెరుగుతుంది. Or reducing software jobs because of AI. Due to multiple factors, there is a huge demand for CS and CMAs in India. ఇప్పుడు జాతీయ స్థాయిలో మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చారు, బట్ మీ స్కూల్ లెవెల్ కానీ కాలేజ్ లెవెల్లో ఏంటి మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండేది? ఇప్పుడు అంత భిన్నంగా ఒక నేషనల్ వైడ్గా ఒక ఫిగర్గా ఎలా కాగలిగారు అసలు? సో నాకు 10th క్లాస్లో 88% వచ్చింది. సో ఐ వాజ్ జస్ట్ అన్ అబవ్ యావరేజ్ స్టూడెంట్.
సో అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండి ఎఫర్ట్స్ పెట్టి కన్సిస్టెంట్గా చదువుకుంటే యూ కెన్ పాస్ అండ్ ఈవెన్ గెట్ అ ర్యాంక్. సో ఇప్పుడు CACMAలో పాసింగ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ ర్యాంక్ అనేది జస్ట్ అ బోనస్. సో ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, చాలామంది టాపర్స్ కూడా వాళ్ళ 10th టాపర్స్ అయినా కూడా CACMAలో స్ట్రగుల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎఫర్ట్స్ పెట్టకపోవటం వల్ల. అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆ కంప్యూటర్ రంగంలో, ఐటీ సాఫ్ట్వేర్ రంగాల్లో చాలామంది ఉద్యోగాలు పోతున్నాయన్నమాట మనం వినిపిస్తున్నాం. సో ఇప్పుడు ఈ CACMA ఆ ఫీల్డ్కి సంబంధించి అలాంటి ఇబ్బందులు ఏమి ఉండేటువంటి అవకాశం లేదు కదా, అందుకే ఎక్కువ మంది కూడా దీనికి వస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు AI CA ఫీల్డ్ని అంత ఎఫెక్ట్ చేయట్లేదు యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్. సో చార్టర్డ్ అకౌంట్స్ అండ్ CMAs ఆర్ వాళ్ళు ఏఐని వాడుకుంటున్నారు టు లైక్ గ్రో బెటర్ ఇన్ దర్ ప్రొఫెషన్. అంతేకాని AI ఈజ్ నాట్ రీప్లేసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ CMAs. సో యూజువలీ AI రీప్లేస్ చేసేది ఎవరైతే రిపిటేటివ్ అండ్ రొటీన్ వర్క్స్ చేస్తారో వాళ్ళనే. సో CA అండ్ CMA కోర్సెస్ చేసిన తర్వాత ద రోల్స్ విచ్ పీపుల్ డూ ఈజ్ నాట్ రిపిటేటివ్, ఇట్స్ అది క్రియేటివ్ అండ్ డెసిషన్ మేకింగ్ లెవెల్లో ఉంటుంది యూజువల్లీ. సో అలాంటివి AI రీప్లేస్ చేయలేదు. సో అందుకే CA అండ్ CMA ఫీల్డ్లో AI వల్ల జాబ్ లాసెస్ లేవు. మారుతున్నటువంటి ట్రెండ్స్, వివిధ రంగాలకు సంబంధించి మారుతున్న ట్రెండ్స్ కావచ్చు, లేకపోతే అంతర్జాతీయంగా ఈ ఎకానమీ విస్తరిస్తున్న తరుణంలో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, CACMA వీళ్ళకు డిమాండ్ ఎలా ఉండబోతుంది? మీరు చెప్పినట్టే ఎకానమీ ఎప్పుడైతే గ్రో అయిందో CA అండ్ CMAs యొక్క రోల్ ఇంకా ఎక్కువ పెరిగిద్ది. సో ఎకానమీ పెరిగేటప్పుడు CACMA రోల్స్ గ్రో అయింది, కానీ CACMAస్కి డిమాండ్ పెరిగిద్దే కానీ తగ్గేది అనేది ఉండదు. సో ఇండియా ఇప్పుడు కరెంట్లీ $4 trillion ఎకానమీ అయింది. అండ్ ఇట్ ఈస్ అండ్ మన ఎయిమ్ కూడా టు ఇంక్రీజ్ ఆర్ ఎకానమీ సైజ్ బై 2047. మెయిన్ యాక్చువల్లీ ఇక్కడ CACMA కోర్సెస్కి ఇంపార్టెంట్ థింగ్ నంబర్ ఆఫ్ రివిజన్స్. సో మనము ఒకటే థింగ్ కాన్సెప్చువల్గా నంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే ఆటోమేటిక్గా దాని మీద గ్రిప్ తెచ్చుకోవటం ఈజీ. మీ చదువు విషయంలో లేకపోతే మీ ప్రిపరేషన్ విషయంలో ఫాదర్ అండ్ మదర్ నుంచి ఎలాంటి గైడెన్స్ ఉండేది అసలు? ఇప్పుడు CA అండ్ CMA కోర్సెస్ ఎలాంటివంటే ఎంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ తెలిసినా కూడా ఆ స్టూడెంట్ ఎఫర్ట్స్ బట్టి రిజల్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైనా పేరెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా చేయాల్సింది ఎమోషనల్ అండ్ మోరల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయటము. సో నాకు కూడా మా పేరెంట్స్ అదే ఇచ్చారు. ఈ ఎమోషనల్ మోరల్ సపోర్ట్ నాకు నా సక్సెస్లో చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. ఇది మోక్షిత్ వంశీకృష్ణ చెప్తుంది. తప్పనిసరిగా ఒక కష్టపడే మనస్తత్వము, అలాగే లక్ష్యాన్ని చేరుకోవాలన్నటువంటి ఒక కాన్సన్ట్రేటివ్గా దాన్ని చదవడము, పదే దాని మీద ఎఫర్ట్స్ పెట్టడము, సోషల్ మీడియా, టీవీ ఇలాంటి వాటికి కొంత దూరంగా ఉండి మనం అనుకున్నటువంటి దాన్ని చేరుకోవాలన్నటువంటి ఒక తాపత్రయం ఉంటుంది. ఇంకా తప్పనిసరిగా ఈ రంగంలో ముందుకెళ్ళడం అసాధ్యమే కాదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.